బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపిన రాజాసింగ్ నామినేషన్ వేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని ఆరోపణ. కీలక నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజాసింగ్. కాగా నేడు జరిగిన బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాంపల్లి బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్ భారీ అనుచర గణంతో చేరుకున్నారు. అయితే తన అనుచరులను బెదిరించారని, తాను ఇక పార్టీలో ఉండలేనని రాజీనామా చేస్తూ పార్టీ కోసం తాను ఉగ్రవాదులకు శత్రువుగా మారానని, మీకో దండం, మీ పార్టీకి ఓ దండం అని రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. కాగా గత కొంతకాలంగా రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై అసహనంతో ఉన్నారు. ఇక దీనిపై మరింత అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, బీజేపీలో రాజాసింగ్ అనుకుంటున్నట్టుగానే ఏదైతే రాజీనామా అయితే చేయడం జరిగింది, దీనికి గల కారణాలేంటి? బీజేపీ సీనియర్ నేత గోషామహల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొద్దిసేపు క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాని సారాంశం ఏంటంటే, బీజేపీ పార్టీకి, తెలంగాణ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రాజీనామా లేఖని ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. ఆయన ప్రధానంగా చాలా ఆరోపణలు చేశారు. మీకు దండం, మీ పార్టీకు దండం అంటూ కొంత ఆవేదన పూరితమైనటువంటి కారణాలను కూడా చెప్పడం జరిగింది. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా తనను అడ్డుకున్నారని చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాదు, తనకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవికి తాను కంటెస్ట్ చేసేందుకు మద్దతుగా 3 ఎమ్మెల్సీలు సంతకం చేసినప్పుడు కూడా కనీసం వాటిని కూడా పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా తనను అడ్డుకున్నారని, పార్టీ కోసం చాలా కష్టపడినప్పటికీ నిజాయితీగా పనిచేద్దామని, నిస్వార్థంగా పనిచేద్దామని, పార్టీని బలోపేతం చేద్దామని, పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా రాష్ట్ర అధినాయకత్వం గుర్తించడం లేదని, ఈ క్రమంలో ఒక న్యాయబద్ధంగా లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, కానీ కనీసం ఆ రాష్ట్ర అధికారికంగా పార్టీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసుకోవచ్చు అని చెప్పినప్పుడు కూడా తాను దాన్ని పరిగణలో తీసుకొని తనకున్నట్టు అర్హతలను లేదంటే తనకు మద్దతు ఇస్తున్న వ్యక్తుల యొక్క సహకారం ద్వారా నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే అడ్డగోలుగా అడ్డుకున్నారంటూ ఆయన చాలా ఆవేదన పూర్తంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మీ పార్టీకి ఎంతో సేవ చేశానని, కనీసం ఏ మాత్రం తనను లెక్క చేయట్లేదని ఆయన చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డి పంపించడం జరిగింది. మనకు తెలిసిందే, గోషామహల్ అనగానే టక్కున గుర్తుకొచ్చే పేరు రాజాసింగ్. చాలా బలమైనటువంటి హిందుత్వవాది, చాలా బలంగా హిందూవాదాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతేకాదు, పాత బస్తీ లాంటి ప్రాంతంలో గోషామహల్ ప్రాతినిధ్యం అక్కడ ఎక్కువ ఉండే ఓటర్లు గోషామహల్ ప్రాంతంలో వరుసగా 3 సార్లు గెలవటువంటి అంత ఆషామాషి కాదు. కేవలం గెలిచిన ప్రతిసారి కూడా మంచి మ్యాచ్ తో ఆయన గెలవడం జరిగింది. 2014 కావచ్చు, 18 కావచ్చు, 23 కావచ్చు, వరుసగా 3 సార్లు ఒక వర్గం ఓట్లే తనకు వద్దంటూ చాలా నేరుగా బహిరంగంగానే ఒక పెద్ద ప్రకటన చేసినప్పుడు కూడా ఆయన ఆ ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా 3వసారి హ్యాట్రిక్ గెలిచి అందరి దృష్టిని కూడా ఆకర్షించారు. అంతేకాదు, రాజాసింగ్ అంటే కొంత హైకమాండ్ పెద్దలకు కూడా కొంత గుర్తింపు ఉంది. వెంటనే గుర్తు పెట్టుకుంటారు ఆయన్ని. ఎందుకంటే ఆయన గోషామహల్లో సాధించిన అచీవ్మెంట్ అలాంటిదని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 సార్లు కూడా చాలా ఎంత ఇది ఉన్నా సరే, ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే, ఎంత పోటీ ఉన్నప్పుడు కూడా చాలా ఈజీగా తన గెలుపుని ఎవరు అడ్డుకోలేరు అన్నట్టుగా 3 సార్లు ఆయన వరుసగా గెలిచారని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఫోకస్డ్ గా ఆ ప్రాంతంలో ఆయన ఉన్నారు, జనాలను ఏ విధంగా అతన్ని గెలిపించారనేది. సో అటువంటి వ్యక్తి ఈ రోజు బీజేపీ తెలంగాణ బీజేపీని వేయటం అనేది మాత్రం కొంత సంచలనంగా మారింది.
కిషన్ రెడ్డికి లేఖ అయితే పంపించారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖనైతే పంపించడం జరిగింది. సో దాన్ని మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా పెండింగ్ లో పెడతారా అనేది తెలియాల్సి ఉంది. బట్ అతను మాత్రం రాజసింగ్ మాత్రం చాలా బలంగా పార్టీ అధినాయకత్వం పైన కానీ లేదంటే పార్టీ రాష్ట్ర అధినాయకత్వం పైన కొంత నిరుత్సాహంగా తీవ్ర ఆవేదనగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదంటే జనరల్ గా మీకు దండం మీ పార్టీకో దండం అనే స్థాయికి వెళ్ళిందంటే అది కదా తనకి లెక్క లేకుండా పోయింది. తన పార్టీకి తనంటే లెక్క లేకుండా పోయిందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ దేశం తీసుకున్నారనే వాదనలు కూడా విశ్లేషకులు చెప్తున్న మాట కనిపిస్తుంది. మరి మున్ముందు ఈ పరిణామాలు ఎలా దారితీస్తాయి, లేదంటే హైకమాండ్ కేంద్ర పెద్దలు ఎవరైనా రంగంలో దిగి రాజీనామాను వెనక్కి తీసుకోమని చెప్తారా, లేదా రాజీనామా చేసిన తర్వాత ఒకవేళ అదే జరగకపోతే పార్టీ ఏదైనా మారుతారా, పార్టీ మారితే ఎందులోకి వెళ్తారు, బీఆర్ఎస్ లోకి వెళ్తారా, కాంగ్రెస్ లోకి వెళ్తారా, లేదంటే ఇండిపెండెంట్ గానే సైలెంట్ గా ఉండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది కూడా ఏం తెలియదు. ఇవన్నీ కూడా ఆసక్తిని రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా కొంత తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ రాజీనామా మాత్రం ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని అధినాయకత్వం ఖరారు చేసింది. ఆయన నామినేషన్ కూడా వేశారు, ఇప్పటికే వేశారు. సో అతను కూడా ప్రజాస్వామ్యయుతంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో కొందరు అడ్డుకున్నారని, బీజేపీ నేతలు అడ్డుకున్నారని, అది ఏమాత్రం ప్రజాస్వామ్యయుక్తం కాదని, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేదని, ఎప్పటికప్పుడు పార్టీలో తనపై కొంత చిన్న చూపు చూడటం కానీ, లేదంటే గౌరవం ఇవ్వకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితుల్లో తనకు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతున్నాయని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు రాష్ట్ర అధినాయకత్వం పైన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా భరించలేకనే పార్టీ వీడుతున్నట్టుగా ఆ రాజీనామా లేఖలో కూడా స్పష్టమైన ప్రకటన చేశారు వెంకటేష్. అయితే వెంకట్, ఆ అనుచరులు ఎవరు, ఆ బీజేపీలోని అనుచరులు ఎవరు బెదిరించుంటారు ఆయన్ని అక్కడికి నామినేషన్ వేయడానికి వచ్చే, అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చే రామచంద్రరావుని బెదిరించారని చెప్పడం జరుగుతుంది. ఎవరు ఆ అనుచరులు, బీజేపీ కార్యకర్తల ఎవరు ఆ అనుచరులు? ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆల్రెడీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం అతన్ని ఖరారు చేసిందంటే అతన్ని ఆల్మోస్ట్ అతనే అవుతాడు, అందులో వేరే ఛాన్స్ ఉండదు కాబట్టి. బట్ సంహౌ ఎందుకు కాంపిటీషన్, ఎందుకు ఈ నామినేషన్ మరో వ్యక్తి నామినేషన్ వేయడం ఎందుకు అనే ఒక ప్రాస్పెక్ట్ లో మరి రామచంద్రరావు చెందినటువంటి దగ్గర వ్యక్తుల, లేదంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరైతే వస్తున్నారో అతనికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులు పేర్లు బయటకైతే రాలేదు, కానీ కొందరు ఈ విధంగా అడ్డుకున్నారని ఏమాత్రం కూడా ప్రజాస్వామ్య కాదు కాబట్టి దాన్ని ఆ అంశం తనను అలా అడ్డుకోవడం చాలా బాధించిందని రాజాసింగ్ అయితే చాలా ఆవేదనగా పూరితంగా చెప్తున్న మాట కనిపిస్తుంది. వాళ్ళు ఎవరు ఏంటి అనేది డీటెయిల్ గా మేబీ తర్వాత చెప్తాను అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది ఆయన. ఆ లేఖలో అయితే కేవలం ఈ అంశాలు మాత్రం ప్రస్తావించారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాను, పార్టీ గెలుపుకి 3 సార్లు పార్టీని గెలిపించాను గోషామహల్లో. అట్ ది సేమ్ టైం పార్టీ కోసం కమిటెడ్ గా పార్టీ భావజాలం ఏదైతే ఉందో హిందూ భావజాలం, అది చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లానని, అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు తనపైన రాష్ట్ర నాయకత్వం చిన్న చూపు చూస్తుందని, పట్టించుకోవట్లేదనేది అతని వాదనగా కనిపిస్తుంది. అదే విషయాన్ని లేఖలో కూడా ప్రస్తావించు ప్రధానంగా ఈ రోజు జరిగిన పరిణామాలు అయితే రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేసేందుకు ప్రయత్నించారని, ప్రజాస్వామ్యంగా తనకు హక్కు ఉందని, కానీ దాన్ని కూడా అడ్డుకోవడాన్ని చాలా అడ్డుకునే పరిస్థితి, కొందరు నేతలు అడ్డుకోవడం చాలా దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణిస్తూ మీ పార్టీకి మీకు దండం అంటూ ఆయన బయటికి రావడం జరిగింది. అఫ్కోర్స్ బీజేపీలో కొన్ని వర్గాలు ఉన్నమాట వాస్తవే, అండ్ కిషన్ రెడ్డి వర్గం అని, ఈటల వర్గం అని, ఈ విధంగా కొంతమంది బండి సంజయ్ వర్గం అని, ఈ విధంగా అంటే ఓపెన్ గా బయటికి ఓపెన్ గా రానప్పుడు కూడా, బట్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగా తెలంగాణ రాజకీయాల్లో పట్ల బీజేపీకి సంబంధించి అయితే ఈ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కొన్ని వర్గాలు ఉన్నాయి, ఆ వర్గాల వల్లే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది, అంటే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసేంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతుంది అనేది జనరల్ గా పొలిటికల్ సర్కిల్ కావచ్చు, మేధావులు కానీ చెప్తున్నమాట, రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ విశ్లేషకులు చెప్తున్నమాట. సో ఈ నేపథ్యం ఇది కూడా ఒక రీజన్ గా భావించాలి. అతను ఎవరు అడ్డుకున్నారనేది పక్కన పెట్టినట్లయితే కొంత అతనికి అవమానం జరిగింది. సో డ్యామేజ్ దాని పెద్ద అవమానంగా భావిస్తున్నాడు కాబట్టి 3 సార్లు ఆల్మోస్ట్ చాలా ఆయన ఆర్ఎస్ఎస్ బలమైనటువంటి వాది. 2014లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుని గెలవడం, ఆ తర్వాత 2018 గెలవడం, 2023 ఎన్నికల్లో గెలవడం, ఈ విధంగా వరుసగా హ్యాట్రిక్ గెలిచిన వ్యక్తి ఈ విధంగా పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేసి రాజీనామాని ప్రస్తుతాన్ని సమర్పించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
ఇక ఈరోజు ఉదయం రాజాసింగ్ ఒక వీడియో బయటనైతే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో బయటను కూడా చూద్దాం. ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే, బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే, ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా